హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి టమాటోలు ఇంకా పండు మిర్చితో టేస్టీగా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంకా దీనికి కాంబినేషన్‌గా రాగి సంగటి చేస్తున్నాను. ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బావుంటుంది. ఇవి నేను పండు మిర్చి వాంటెడ్‌గా తీసుకోలేదు. ఒక 2, 3 వీక్స్ బ్యాక్ పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి కొన్ని అలానే పక్కన పెట్టేశాను పండడం కోసం. అవి పండిన తర్వాత మామూలుగా కూడా నేను పండు మిర్చినే ఎక్కువ ఇష్టపడతానండి పచ్చళ్ళకి. కాబట్టి నేను చట్నీస్ కోసం అలాంటి వాటి కోసం, పప్పు కోసం పండు మిర్చిని కొన్ని పచ్చిమిర్చిని పక్కన పెట్టేస్తే ఒక 2 వీక్స్ అలా వదిలేస్తే పండిపోతాయి. వాటిని మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. చాలా బావుంటుంది ఇంకా మామూలుగా యూజ్ చేసే పచ్చిమిర్చి కన్నా కూడా. ఇన్ కేస్ మీకు పండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కలిపి వేసుకోండి. ఆ రెండిటి కాంబినేషన్ కూడా బావుంటుంది. ఇక నేను ఒక 6 టమాటాలు తీసుకున్నాను. టమాటాలని మరీ చిన్న ముక్కలు అవసరం లేదు. మీడియం సైజ్ ముక్కలైతే సరిపోతుంది. వాటిని కట్ చేసుకోండి. తర్వాత ఒక 10 పండు మిరపకాయలు తీసుకున్నాను. చూడండి మధ్యలో మా బాబు రోజు టమాటాలు తీసుకుంటాడు తినడానికి. మంచిదే కదా టమాటోస్ తినడం కూడా. ఇంకా పండు మిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇంకా నేను ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకున్నాను. సంగటి కోసం 1 కప్పుకి నేను ఇక్కడ 7 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. నానబెట్టేటుకుంటే ఒక కప్పు తగ్గించినా పర్వాలేదు కానీ వెంటనే చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. కాబట్టి 7 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఇంకా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. రాళ్ళుప్పు యాడ్ చేసుకోండి బాగుంటుంది. ఇంకా మనము చట్నీకి స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇంకా నేను రైస్ కూడా పక్కన స్టవ్ మీద పెట్టేశాను సంగటి కోసం. ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనము చట్నీ చేసుకుందాము. ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంకా ఒక 4, 5 గింజలు మెంతులు వేసుకోండి. మెంతులు కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది. తర్వాత ఒక 4 తెల్లగడ్డల్ని కూడా వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పండు మిరపకాయలు, అవి కూడా వేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా బాగా మిక్స్ చేయండి. ఇవంతా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకొని దాన్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. బాగా సాఫ్ట్ అయిపోవాలి టమాటోలు. ఈ లోపల మనకి పక్కన సంగటి కోసం పెట్టిన రైస్ కూడా ఉడకడం స్టార్ట్ అయిపోయింది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి రైస్ని కూడా. మామూలుగా అయితే రేషన్ బియ్యంతో చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నాకు అవైలబుల్ లేదు. నేను నార్మల్ మసూర బియ్యంతోనే చేస్తున్నాను. ఒకసారి రైస్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇంకా చట్నీలోకి వచ్చేద్దాము. ఒకసారి బాగా టమాటోలన్నీ కూడా ఒక 50% సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ స్టేజ్లో మీరు ఆనియన్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను వేయట్లేదు. లాస్ట్లో పచ్చి ఆనియన్ వేసుకొని తింటే బాగుంటుంది. అందుకే నేను వేయట్లేదు. చూడండి టమాటోలన్నీ కూడా బాగా మెత్తగా అయిపోయినాయి. ఇంకా కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు. నాకు టమాటోలో నుంచి ఉన్న పులుపే సరిపోతుందని చింతపండు వేయలేదు. రైస్ కూడా మనకి కొద్దిగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా టమాటోస్ అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయినాయి. కొద్దిగా చల్లారిన తర్వాత ఫస్ట్ పండుమిరపకాయలని మాత్రం తీసుకొని దంచుకోండి. మొత్తం అంతా కూడా ఒకటేసారి మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే పండుమిరపకాయలు సరిగ్గా మెదగవు. పైగా మంది చిన్న రోలు, పెద్ద రోలు అయితే వేసుకోవచ్చు కానీ చిన్న రోలు కదా కొంచెం కంఫర్టబుల్గా ఉండదు. కాకపోతే రోల్లో తినాలి అనిపించింది, అందుకే ఇలా ట్రై చేస్తున్నాము. ముఖ్యంగా మా హస్బెండ్కి అయితే రోల్లోనే చేయాలి చట్నీలు కానీ ఏదైనా కూడా. అలానే బాగుంటుంది కూడా. ఏమైనా పాతకాలం చేసే వంటలు కానీ ఆ చట్నీలు అవే బాగుంటాయి కదా టేస్ట్ కూడా. చూడండి ఫస్ట్ పండుమిరపకాయలన్నీ కూడా వేసుకొని కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత కొద్దిగా టమాటోస్ని కూడా వేసుకొని మంచిగా దంచేసుకోండి. చూడండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. మరి మీకు రోల్ అవైలబుల్ లేకపోతే మిక్సీలో కూడా జస్ట్ పల్స్ ఇవ్వండి చాలు, ఆ టేస్ట్ వస్తుంది. మొత్తం దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్స్ ఎప్పుడు కూడా మనకి చట్నీలో పచ్చి వేసుకుంటేనే బాగుంటుంది తినడానికి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. వీలైనంత సన్నగా కట్ చేసుకొని మనం దంచి పెట్టుకున్న చట్నీలోకి వేసి బాగా మిక్స్ చేసేసేయండి. అంతే అండి, మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది, సంగటిలోనే కాదు. ఇంకా మనకి సంగటి కూడా మ్యాక్సిమం బాగా ఉడికిపోయింది. మెత్తగా అయిపోవాలి, చాలా మెత్తగా అయిపోతే బాగుంటుంది.
అసలు మనకి పట్టుకుంటే ఇంకా పేస్ట్ లాగా అయిపోవాలి. అంతగా ఉడికించాలి రైస్‌ని. అలా ఉడికించిన తర్వాత ఇందులోకి ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. అందులోకి ఇప్పుడు రాగి పిండిని యాడ్ చేసుకుందాం. నేను 4 స్పూన్ల రాగి పిండి యాడ్ చేసుకున్నా. మీరు కావాలంటే ఎక్కువ గూడా వేసుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. అది మీ ఇష్టం. వేసుకొని బాగా మెత్తగా గరిటెతోనే బాగా మిక్స్ చేసేసేయండి సరిపోతుంది. తెడ్డు ఉంటే ఇంకా బావుంటుంది. కాకపోతే నాకు కొంచెం అలవాటే. నేను గరిటెతోనే బాగా మిక్స్ చేసేసాను. చూడండి మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసేసి మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనివ్వండి చాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని వాటర్‌తో తడుపుకుంటూ రౌండ్‌లాగా, బాల్‌లాగా చేసేసుకుంటే సరిపోతుంది. ప్లేట్‌కి కూడా వాటర్ జస్ట్ అలా అప్లై చేయండి. మొత్తం అన్నీ కూడా చేసేసుకొని హాట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే వేడిగానే ఉంటుంది. ఒక 2, 3 అవర్స్ అయినా కూడా. నేనిక్కడ వీడియో కోసం మొత్తం 2 ముద్దలు చేసేసాను. చేసేసి హాట్ బాక్స్‌లో పెట్టుకుంటే మనం తినే టైంకి కూడా వేడిగానే ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే అండి ఈ వీడియో. బాయ్.